ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో గీత అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా సాహసవంతురాలు. ఒక రాత్రి గ్రామంలోని పాత కోట గురించి వినిపించిన భూతాల కథలు విని గీత ఆ కోటను చూడాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి గీత తన స్నేహితులతో కలిసి కోటకు వెళ్ళింది. కోట చుట్టూ చీకటి, నిశ్శబ్దం. అందరూ భయంతో ఉన్నారు. కానీ గీత మాత్రం ధైర్యంగా ముందుకు సాగింది. కోటలోకి ప్రవేశించినప్పుడు ఒక చల్లని గాలి వీచింది. అంతలో ఒక గదిలోంచి కాంతి కనిపించింది. గీత ఆ కాంతిని అనుసరించి వెళ్ళింది. గదిలోకి వెళ్ళగానే ఒక అద్దం కనిపించింది. అద్దంలో గీత తన ప్రతిబింబాన్ని చూసింది. కాని అది భిన్నంగా కదులుతున్నట్లు అనిపించింది. గీత ఆశ్చర్యపోయింది. ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం గీతతో మాట్లాడింది. "నువ్వు ధైర్యవంతురాలివి, కాని ఇక్కడ ఉండకూడదు" అని చెప్పింది. గీత భయంతో గట్టిగా అరిచి బయటికి పరిగెత్తింది. వెంటనే ఆమె స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి కోటను వదిలి బయటకు వచ్చారు. ఆ రాత్రి తర్వాత గీత ఆ కోట గురించి ఎప్పుడూ మళ్ళీ ఆలోచించలేదు. కానీ ఆ అద్దం, ఆ ప్రతిబింబం ఆమె మనసులో ఎప్పటికీ నిలిచిపోయాయి.